అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో జన్మించిన వారికి సంపదను ఆకర్షించే మంచి లక్షణాలు ఉంటాయని చెప్పబడింది. అయితే కొన్ని నెలల్లో జన్మించిన వారికి సంపదను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ నెలలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జనవరి నెలలో పుట్టిన వారు ఎంతో క్రమశిక్షణతో గణనీయమైన లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తారు. వీరు స్వతంత్ర స్వభావం, క్రమశిక్షణ, గట్టి సంకల్పం, శ్రద్ధగా పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వారు. ఇక ఉద్యోగపరంగా చూస్తే మేనేజ్మెంట్, గవర్నమెంట్ జాబ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్ వంటి వృత్తులలో స్థిరపడతారు. వ్యాపారపరంగా చూస్తే ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ వంటి రంగాలలో స్థిరపడతారు. ఇక ఫిబ్రవరి నెలలో పుట్టినవారు క్రియేటివ్ మైండ్, కొత్త ఆలోచనలు, ధైర్యం, కొంత తత్వవేత్తల స్వభావం కలిగినవారు. ఉద్యోగపరంగా చూస్తే సైన్స్, ఆర్ట్, రీసెర్చ్, ఐటీ, మీడియా, కౌన్సిలింగ్ రంగాలలో వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, క్రియేటివ్ డిజైన్, ఆరోగ్య సంబంధ వ్యాపారాలు వీరికి కలిసొస్తాయి. ఇక మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు: ఉదారమైన మనస్సు, భవిష్యత్తును అంచనా వేసే శక్తి, భావోద్వేగాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా చూస్తే మ్యూజిక్, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ వర్కర్లు, మెడికల్ ఫీల్డ్, లెక్చరర్లుగాను వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూస్తే ఫ్యాషన్, ఫుడ్ బిజినెస్, ఎడ్యుకేషన్, ట్రావెల్ బిజినెస్లు వీరికి కలిసి వస్తాయి. ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన వారిపై మేషరాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వృత్తి, పెట్టుబడుల ద్వారా సంపదను పెంచే అవకాశం ఎక్కువ. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు, సాహసం, న్యాయబద్ధమైన తీర్పులు వీరు ఎక్కువగా తీసుకుంటారు. ఉద్యోగపరంగా చూస్తున్నట్లయితే ఆర్మీ, పోలీస్, లాయర్, సాంకేతిక నిపుణులు, బ్యాంకింగ్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్, ఫిట్నెస్, ఫ్రాంచైజీ వ్యాపారాలు, ఆటోమొబైల్ బిజినెస్ లాంటి వ్యాపారాలలో వీరు స్థిరపడతారు. ఇక మే నెలలో పుట్టిన వారు బలమైన అభిప్రాయాలు, ఆర్థిక వ్యవహారాలలో నైపుణ్యం, స్థిరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా చూస్తే ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ సర్వీసులు వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే హోటల్ బిజినెస్, స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. ఇక జూన్ నెల చూసుకున్నట్లయితే జూన్ నెలలో పుట్టినవారు చాలా తెలివైన వారు. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు. వీరు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే జర్నలిజం, టెలివిజన్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే బుక్స్, మెడికల్ షాప్స్, టూరిజం, అడ్వర్టైజింగ్ బిజినెస్ లాంటి రంగాలలో వీరు స్థిరపడతారు. ఇక జూలై నెలలో పుట్టినవారు తెలివైన ఆలోచనలతో, పొదుపు అలవాటుతో డబ్బును బాగా పెంచుకుంటారు. వీరు భావోద్వేగపరులు, కుటుంబాన్ని ప్రేమించేవారు, కొంత సున్నితమైన స్వభావం కలిగిన వారు. వీరు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే టీచింగ్, డాక్టర్, ఫైనాన్స్, మేనేజర్, ఫిల్మ్ ఇండస్ట్రీ, సైకాలజీ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే హాస్పిటాలిటీ, రెస్టారెంట్, క్లాతింగ్, ఇంటీరియర్ వర్క్స్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. ఇక ఆగస్టు నెలలో పుట్టినవారు సహజమైన నాయకత్వ లక్షణాలు, అధిక ధైర్యం కలిగిన వారు, అలాగే గట్టి మనస్సును కలిగిన వారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పాలిటిక్స్, సినీ రంగం, మిలిటరీ, స్పోర్ట్స్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే నిర్మాణ రంగం, బ్రాండింగ్, హోటల్ బిజినెస్, జ్యువెలరీ వంటి రంగాలలో స్థిరపడతారు.
ఇక సెప్టెంబర్ నెలలో పుట్టినవారు విశ్లేషాత్మక ఆలోచన, క్రమశిక్షణ, ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలనే గుణాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అకౌంటింగ్, మెడిసిన్, లాయర్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపారాలలో స్థిరపడతారు. ఇక అక్టోబర్ నెలలో పుట్టిన వారు సమతుల్యత, స్నేహపూర్వక స్వభావం, క్రియేటివ్ మైండ్ కలిగిన వారు. వీరి ఉద్యోగపరంగా చూస్తే ఫ్యాషన్ డిజైనింగ్, మోటివేషనల్ స్పీకర్స్, మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూస్తే సోషల్ మీడియా, మార్కెటింగ్, లగ్జరీ బ్రాండ్, ఫుడ్ అండ్ బెవరేజెస్ వంటి రంగాలలో స్థిరపడతారు. నవంబర్ నెలలో పుట్టినవారు తెలివిగా ఆలోచించి వ్యూహాత్మకంగా డబ్బును సంపాదిస్తారు. వీరు మిస్టీరియస్ నేచర్ను కలిగి ఉంటారు. సీక్రెటివ్గా వ్యవహరించేవారు, లోతుగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే రీసెర్చ్, డిటెక్టివ్, సైంటిస్ట్, సైకాలజిస్టులు, డాక్టర్లుగా వీరు స్థిరపడతారు. వ్యాపారపరంగా చూస్తే రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి వ్యాపారాలలో స్థిరపడతారు. ఇక డిసెంబర్ నెలలో పుట్టినవారు కలలు కనేవారు, విజయాన్ని సాధించే లక్షణాలు, గంభీరమైన ఆలోచన కలిగినవారు. వీరు ఉద్యోగపరంగా చూసినట్లయితే లాయర్స్, మోటివేషనల్ స్పీకర్స్, ప్రొఫెసర్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వంటి రంగాలలో స్థిరపడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే టెక్ స్టార్టప్లు, గేమింగ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్, ఎక్విప్మెంట్ బిజినెస్ వంటి వ్యాపారాలలో స్థిరపడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ధనవంతుడు కావడం అనేది ఆ వ్యక్తి పుట్టిన నెల మాత్రమే నిర్ణయించదు. ఇది సంపూర్ణంగా జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ మాత్రమే. నిజంగా ధనవంతులు కావడానికి కృషి, తెలివి, సరైన అవకాశాలను ఉపయోగించుకోవడం అనేది విజయానికి మెట్లు అవుతాయి. చూశారు కదండి, ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారు, వారి లక్షణాలు, వారి ఉద్యోగం, వ్యాపారం, వారు ఏ రంగాలలో స్థిరపడతారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. అలాగే మీరు ఏ నెలలో పుట్టారు అన్నది కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.